మనుషులు ఏం చేస్తున్నారంటే ఒకరి వంక వేలెత్తి చూపిస్తున్నారు. ఆ వేలెత్తి చూపించినప్పుడు ఆ వేలే తిరిగి ఒకరి వంక మనము ఒక వేలు చూపిస్తే తిరిగి మన వంక ఎన్ని వేలు చూపిస్తున్నాయి? 4 వేలు చూపిస్తున్నాయి. పక్క వాళ్ళ జీవితంలోకి తొంగి చూస్తున్నామే తప్ప కానీ మన తప్పులు 10 మన మన వెనకాల మన తప్పులు 10 తప్పులను వెతికిపెట్టి ఉన్నవి. అవి సర్దిద్దుకోవడం మానేసి ఎదుటివారి వంక మనము ఒక వేలుని చూపిస్తున్నాం. పక్క వాళ్ళ జీవితంలోకి తొంగి చూసి మన తప్పులను మనము కప్పిపుచ్చుకుంటున్నాము. అది కాదు మనం చేయవలసిందే. నిజమైన క్రైస్తవులు అన్న వాళ్ళు ఏమి చేయాలి? ఎదుటివారి తప్పులు మన తప్పుని సర్దిద్దుకుని ఎదుటివారికి మనము చెప్పాలి. వాళ్ళ జీవితంలో 100 తప్పులు ఉన్నా కూడా వాటిని మర్చిపోయి ఎదుటివారు ఉన్న ఒక తప్పు కోసమే చూస్తారు. వేషధారి ఏమని చెప్పుచున్నాడు? వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలంను తీసివేసుకుని అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసు తేటగా కనపడుతుంది అని చెప్పుచున్నాడు. నిజమే కదండి. ఎదుటి వరకు మనం చాలా నీతులు చెప్తూ ఉంటాము, కానీ మన కంట్లో ఉన్న దూలమును తీసివేసుకోము. ముందు మన నడవడిక మన ప్రవర్తన మార్చుకుంటే ఎదుటివారి ప్రవర్తనను కూడా మనకి సరిగా కనబడదు. మన మనసును బట్టే ఎదుటివారి మనసు ఎలాంటిది అనేది గ్రహించగలుగుతాము. అది మానేసి ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరిని కూడా ఎదుటివారి లోపాలే వేలెత్తి చూపుతారు, ఎదుటివారి తప్పులనే వేలెత్తి చూపుతారు. మనం ప్రతి దాంట్లోని కూడా ఎదుటివారిని చూసినంత విధిగా మనం హృదయంను మనం పరిశీలన చేసుకుంటున్నామా? మనం ఎలా నడుస్తున్నాము, ఎలా ఉంటున్నాము అనేది ఎప్పుడైనా మనం పరిశీలన చేసుకుంటున్నామా? ముందు మనము జాగ్రత్తగా ఉండాలి. మనం సువార్త చేయడం కాదు, మనము వాక్యం చెప్పడం కాదు, మనం సాక్ష్యం చెప్పడం కాదు, నిజమైన క్రైస్తవులు మనం చెప్పుకోవడం కాదు. ముందు ఏంటంటే మన కంటిలోనున్న దూలమును తీసివేసి ఎదుటివారి కంటిలోనున్న నలుసు తేటగా కనిపిస్తుందని చెప్పుచున్నాడు దేవుడు. మనము తేటగా కనిపించటానికి ఏమి చేయాలి? ముందు మనము శుద్ధి కావాలి. మనము ఎలా ఉంటున్నాము అనేది ముందు చూసి